శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అని అంటారు. ఎందుకో తెలుసా? ఒకసారి పార్వతీదేవి ఆ మహాశివుడు లోక పర్యటన చేస్తూ ఉండగా భూమిపైన ఉన్న ఒక మానవుడు శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అని అంటాడు. ఆ మాట విన్న పార్వతీదేవి శివుడిని, మీ ఆజ్ఞ లేకుండా చీమైనా ఎందుకు కుట్టదు అని అడుగుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, ఈ జగత్తులో జరిగే ప్రతి కదలిక వెనుక ఒక సమయం, ఒక కారణం, ఒక దైవం సంకల్పం ఉంటుంది అని చెప్తూ ఒక చెట్టు కింద నిద్రపోతున్న వ్యక్తిని చూపిస్తూ ఆ వ్యక్తి పక్కన ఉన్న చీమను చూపించి, ఇప్పుడు ఆ చీమ ఆ వ్యక్తిని కుట్టదు అని అంటాడు. అప్పుడు అది అతన్ని ఏమీ చేయకుండా ఉంటుంది. ఆ తర్వాత క్షణం ఇప్పుడు కుట్టాలి అని అంటాడు. అప్పుడు ఆ చీమ అతనిని కుడుతుంది. అప్పుడు పార్వతీదేవి సుకుమారంగా ఆ వ్యక్తిని చీమ కుట్టడం న్యాయమా అంటే శివుడు చిరునవ్వు నవ్వుతూ, దాని ముందు జన్మలో ఆ చీమ ఒక పిచ్చుక, అది ఎన్నో చీమలను తింటూ ఇప్పుడు చీమగా పుట్టింది అని చెప్తూ ఈ లోకం మొత్తం ఒకే శక్తితో నడుస్తుంది, ఆ శక్తి ఎవరో కాదు నేనే అని చెప్పి, అందుకే శివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అని అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.